హాయ్ అస్సలాము అలైకుం. కువైట్లో భారీ తనిఖీలు, 56 మంది చట్ట ఉల్లంఘన అరెస్ట్. కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ భారీ సంయుక్త తనిఖీలు నిర్వహించింది. జహరా, ఫహెల్, అలాగే ఫర్వానియా ఇండస్ట్రియల్ ఏరియాలలో అలాగే నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 56 మంది కార్మికులు రెసిడెన్షియల్ చట్టాల ఉల్లంఘన అరెస్టు చేశారు. వీరిలో 10 మంది జువైనల్, 17 మంది ఆర్టికల్, 18 మంది, 24 మంది ఆర్టికల్ 20.3, ఆర్టికల్ 22 వీసా ఉల్లంఘనదారులు ఉన్నారు. అదనంగా ఓ ఆఫ్ఘనిస్తాన్ కేసు, ఒక ఎంట్రీ వీసా ఉల్లంఘన కూడా గుర్తించారు. అరెస్ట్ అయిన వారి అందరినీ చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులు అప్పగించారు. ఇలాంటి సంయుక్త తనిఖీలు ఇకపై కూడా కొనసాగుతున్నాయి. కువైట్లో అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా మెలగాలి, జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలిసిన వారికి ఖచ్చితంగా సహాయం చేయండి. ఎందుకని అంటే, బయట దేశాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎందుకోసం వెళ్ళారు అంటే, మన దేశంలో పని లేక అక్కడికి వెళ్ళి సంపాదించుకోవడానికి వెళ్ళారు. అక్కడ పట్టుబడి జైళ్ళల్లో పడి బయటికి వచ్చి ఇండ్లకు వస్తే ఇక్కడ వాళ్ళకు పని కష్టంగా మారుతుంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటాం. అందరం కూడా దయచేసి ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకని అంటే, బయట కంట్రీలకు వెళ్ళిన వారు బాగుండాలి, బాగా పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళ పెళ్ళాం బిడ్డలను, వాళ్ళ అమ్మ నాన్నలను, బంధువులను బాగా చూసుకుంటారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి కులం లేదు, మతం లేదు, మనమందరం ఒక్కటే. మానవ జాతికి సంబంధించిన వ్యక్తులం. మనమంతా మానవులం, మనుషులం. దేవుడు మనసులో, మానవత్వం బయట. ప్రతి ఒక్కరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మీకందరికీ కూడా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా జాగ్రత్తగా పని చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.